ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ నగరానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి ఎన్నికయ్యాక మొదటిసారి రాబోతున్నారు. అయితే ప్రస్తుతం సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే ఏర్పాట్లు కూడా ఇక్కడ వేగవంతంగా పూర్తి చేసినటువంటి పరిస్థితి. అయితే జింకానా గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ఏర్పాట్లను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు. మనతో పాటు ఉన్నారు, వారితో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, మే 10వ తారీఖు కోసం ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఏంటి సార్? యాక్చువల్గా గతంలోనే మోడీ గారు మల్కాజ్గిరికి వచ్చినప్పుడు లక్షల మంది స్వాగతం పలికిండ్రు, అసలు ఊహించినంత మద్దతు ఇచ్చిండ్రు. ఈ పెరడ్ గ్రౌండ్ మల్కాజ్గిరి పార్లమెంట్ మధ్యలో ఉంటుంది కాబట్టి ఇలా లక్షల మంది హైదరాబాద్ చెట్టు తల్లి వస్తారు. 1,00,000 మందికి తగ్గకుండా మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి వచ్చి మోదీ గారికి స్వాగతం పలికే ఆస్కారం, మోదీ గారికి ఆశీర్వదించే ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఆ రోజు ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు ప్రత్యేకంగా ఈ మీటింగ్లో? అసలు ఇప్పటికే అనేక రకాల గత 15 రోజులుగా ఎక్కడ కూడా తీరిక లేకుండా మా కార్యకర్తలు, మా నాయకులు మొత్తం కాలనీలు, బస్తీలు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు అందరినీ కలుస్తూ ఉన్నారు. ఇలా బిడ్డ పెళ్ళి అయితే ఎట్లయితే కాడిస్తామో అట్లనే మేము కూడా ఒక ఎంపీగా, పార్లమెంట్ సభ్యుడిగా 2 సంవత్సరాలు అవుతా ఉంది కాబట్టి వారితో మాకు అనేక రకాల బంధాలు ఏర్పడ్డాయి కాబట్టి వాళ్ళే వాలంటరీగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మధ్యాహ్నం పూట వస్తారు. ఒక ప్రైవేట్ కార్యక్రమంతో పాటుగా దాదాపు 9,000 కోట్ల పైచిలకు పనులు చేసి వాటిని జాతికి అంకితం చేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారి అఫీషియల్ మీటింగ్ హెచ్ఐసిసిలో ఉంటుంది. ఆ తదుపరి రాజకీయపరమైనటువంటి మీటింగ్ ఇక్కడ మా కార్యకర్తల సమస్య ఇక్కడ. ముఖ్యంగా ఆ రోజు అంటే శ్రేణులకు ఎలాంటి సందేశం ఇస్తారని మీరు భావిస్తున్నారు? అలాగే రానున్న రోజుల్లో బీజేపీ అంటే అధికారంలోకి వస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి, ఆ రోజు ఎలా ఉండబోతుంది సందేశం? యాక్చువల్గా 2023లోనే పునాది పడ్డది. 2023లో మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసి 8 సీట్లు గెలుచుకొని అనేక సీట్లలో మేమే 2వ స్థానంలో ఉన్నటువంటి విషయం మీకు తెలుసు, మాలాంటి వాళ్ళందరం. ఆ తదుపరి పార్లమెంట్ జరిగిన ఎన్నికల్లో 35% ఓట్లతో 17 పార్లమెంట్ సీట్లు ఉంటే 8 సీట్లు గెలుచుకొని రేపటి చరిత్ర మాదే అని చెప్పి ఆల్రెడీ మేము శంఖం ఊదినాం. రాబోయే కాలంలో జరిగేటువంటి ఎన్నికల్లో 100% అటు కాంగ్రెస్ పార్టీని 2.5 ఏళ్ళుగా చూస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీని 10 ఏళ్ళుగా చూసినారు. కాబట్టి రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోవద్దంటే, రాష్ట్రం పురోగమించాలంటే, రాష్ట్రం బాగుపడాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ తప్ప మరో మార్గం లేదని చర్చ జరుగుతుందో దానికి షేప్నిచ్చేటువంటి బాధ్యత మా మీద ఉన్నది, తప్పకుండా చేస్తాం. మొత్తంగా ఏదైతే మే 10వ తేదీన జరగబోయేటువంటి సమావేశం సందర్భంగా ఏర్పాట్లన్నీ కూడా త్వరగా పార్టీ ఏర్పాటు చేస్తోంది. ఖచ్చితంగా ఆ మే 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్న రోజుల్లో అధికారంలోకి రావడానికి ఖచ్చితంగా గొప్ప సందేశం ఇస్తారని చెప్పి ఎంపీ ఈటల రాజేందర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సాగర్తో వేణు, జీ న్యూస్, హైదరాబాద్.